చిన్నారి కథల ప్రపంచానికి స్వాగతం. ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు తన భార్య లక్ష్మి, కూతురు చిన్నీతో కలిసి జీవించేవాడు. వాళ్ళు చాలా కష్టపడి వ్యవసాయం చేసేవారు. కానీ వరుసగా కరువు రావటంతో పంటలు పాడయ్యాయి, అప్పులు పెరిగిపోయాయి. అయినా వారు ఎవరికీ చెడు చేయలేదు. వినాయక చవితి రోజున స్వామిని పూజించి మా కష్టాలు తొలగించమని ప్రార్థించారు. మరుసటి రోజు రాము, చిన్ని పొలానికి వెళ్తుండగా దారిలో ఒక వృద్ధుడు అలసిపోయి కూర్చొని కనిపించాడు. చిన్ని, తాత ఏమైంది, అంత అలసిపోయి కూర్చున్నావు అని అడిగింది. బాబు, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇస్తావా? అది విని చిన్ని తన దగ్గర ఉన్న నీళ్లను ఇచ్చింది. వృద్ధుడు సంతోషంగా నవ్వి, మీ మంచి మనసుకు త్వరలో మంచి ఫలితం దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాము పొలంలో పనిచేస్తూ ఉండగా నాగలికి ఒక గట్టి రాయి తగిలింది. రాము, చిన్ని కలిసి తవ్వగా అక్కడ ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. చిన్ని, నాన్న, ఇది చాలా విలువైనదిగా ఉంది, దీన్ని అమ్మేద్దామా? రాము, ఇది ఎవరిదో తెలియదు, ముందు ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేద్దాం. లక్ష్మి ఆ పెట్టెను శుభ్రం చేయగానే ఒక్కసారిగా బంగారు వెలుగు వచ్చింది. ఆ వెలుగులోనే వృద్ధుడు శ్రీ గణేశుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ముగ్గురు ఆశ్చర్యంతో నమస్కరించారు. గణేశుడు మీ నిజాయితీ, దయా, భక్తిని మెచ్చి మీకు ఈ వరం అని పెట్టెను చూపిస్తూ, ఈ పెట్టె బంగారం ఇవ్వదు, కానీ మీ కష్టానికి ఫలితం వచ్చేలా ఆశీర్వదిస్తుంది అని అదృశ్యమయ్యారు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో మంచి వర్షం కురిసింది. రాము పొలంలో పంటలు బాగా పండాయి, అప్పులన్నీ తీర్చేశాడు. ఒకరోజు పక్క గ్రామానికి చెందిన పేద రైతు విత్తనాలు అడిగాడు. చూసి చిన్ని, నాన్న, మనకు కూడా అవసరం ఉంది కదా అన్నది. రాము నవ్వుతూ, ఇతరులకు మేలు చేస్తే దేవుడు మనకు మరింత ఇస్తాడు. ఆ సంవత్సరం రాము పొలంలో గ్రామంలోనే అత్యధిక పంట వచ్చింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయి, నీ విజయానికి రహస్యం ఏమిటి అని అడిగారు. రాము ఆకాశం వైపు చూస్తూ, శ్రీ గణేశుడిపై భక్తి, కష్టపడి పనిచేయటం, మంచి మనసే మా సంపద అన్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కథలో లాగా దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే మీరు ఏం వరం కోరుకుంటారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం చిన్నారి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథలో మళ్ళీ కలుద్దాం.